వచ్చును అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. ఆ విషయాన్ని గమనించండి. యేసు ప్రభువారు నరావతారిగా పడవలు విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన రావడానికి కారణం ఏంటంటే సృష్టి ఆరంభంలోనే ఆదికాండ మొదటి అధ్యాయంలో మన పోలిక చొప్పున నరులను చేయడం రండని ఆ కాన్సెప్ట్తో తన స్వరూపమందు దేవుడు మనల్ని సృష్టించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం అపరాధము చేతను పాపము చేతను చచ్చిన వారమై ఉండగా అన్న మాట రాయబడి ఉంటుంది. యేసు ప్రభుల వారు మరణభయం కలుగచేసే అపవాది చేతిలో మీరు మాట్లాడతాడు. ఎవరు? హలో, మీరు ఎవరు మాట్లాడకండి. కట్టేసినారు కాబట్టి తినే రాదండి. కాబట్టి మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే రాయబడినట్లు చెప్పబడినట్లు మరణ భయము కలుగ చేసి అపవాది చేతిలో నుండి విడిపించటానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక తన సహోదరుడైనటువంటి అబ్రాహాము యొక్క స్వభావం ధరించుకున్న వాడై ఈ లోకములో జన్మించి మనకు అందరికీ రావాల్సినటువంటి శిక్ష అవమానం ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభుల వారు తాను పొందుకొని మరణించి సమాధి చేయబడి మూడవ రోజు లేస్తారని చెప్పాడు. ఆ ప్రకారంగా యేసు ప్రభుల వారు లేవడం జరిగింది.